फिल्मों में काम करने वाले जूनियर एक्टरों की उजरतों में इजाफे व दीगर मुतालबात पर मुश्तमिल हड़ताल आज 7वें दिन में दाखिल हो गई। वाज़ेह है कि गुज़िश्ता रोज़ फिल्म प्रोड्यूसर्स और वर्कर्स फेडरेशन के नुमाइंदों के दरमियान बातचीत नाकाम हो गई थी। फिल्म वर्कर्स फेडरेशन तंजीमों से वाबस्ता जूनियर आर्टिस्टों ने कृष्णानगर में मुतालबात को लेकर एहतजाज करने वाले हैं ताकि प्रोड्यूसर्स पर दबाव डाला जा सके। एहतजाज में 24 क्राफ्ट स्विंग्स के जिम्मेदारान भी हिस्सा लेने वाले हैं। इस दौरान मुस्तकबिल का लाए अमल और हिकमत अमली वज़े की जाएगी। फिल्म वर्कर्स की तंजीमों ने गुज़िश्ता रोज़ प्रोड्यूसर्स के साथ बातचीत की थी। इस दौरान प्रोड्यूसर्स ने यौमिया 2000 रुपया उजरत पर काम करने वाले जूनियर एक्टर्स को पहले साल 15% और दूसरे साल 5% और तीसरे साल 5% के इजाफे पर रजामंदी जाहिर की थी। मज़कूरा शराइत पर वर्कर्स फेडरेशन अमलावरी के लिए रजामंद हों तो उजरतों में इजाफा किया जा सकता है। फिल्म सनत वर्करों की तंजीमों ने प्रोड्यूसर्स की मांग को इंसाफ के मगायर करार दिया और बताया कि उजरतों में 30% के इजाफे के बाद ही फिल्म जूनियर एक्टरों ने तंजीमों ने कहा कि प्रोड्यूसर्स मजदूर तंजीमों को उनका जायज़ हक़ देने में कोई दिलचस्पी नहीं रखते, जिसकी वजह ऐसे फार्मूले पेश किए जा रहे हैं ताकि उनके इत्तेहाद में रखना पड़ सके। प्रोड्यूसर्स और मजदूर तंजीमों के दरमियान जारी रस्साकशी के पेश नज़र रियासती वज़ीर कोमटिरेड्डी वेंकट रेड्डी आइंदा रोज़ दोनों के हमरा बातचीत करेंगे। व्यूअर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज पर लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह बखा को यकीनी बनाया जा सके। అందరికీ ఏంటంటే ప్రతి సంవత్సరం అనుకుంటున్నారు 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మాకు పెంచుతూ ఉన్నారు. అలాగా ఈ 2025లో మాకు వేతనాలు పెరగాలి. ఆ వేతనాల పెంపు గురించి గత 6 నెలల నుంచి మేము వారిని ఇప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నాము. ఆ వేతనాల పెంపు విషయంలో కూడా ఒక నెలలో పరిష్కారం చేస్తామని చెప్పేసి, ఆగస్టు కల్లా పరిష్కారం చేస్తామని చెప్పేసి మాతో సమయం తీసుకొని మళ్ళీ ఎటువంటి పరిష్కారం చూపకుండా మళ్ళీ ఆగస్టులో మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా షూటింగ్లు ఆపారని చెప్పేసి మా మీద నిందలేశారు. నిన్న సడన్ గా ఫిల్మ్ ఛాంబర్కి రమ్మని చెప్పారు మమ్మల్ని. ఈ మధ్య కాలంలో లేబర్ ఆఫీసులో కానీ ఛాంబర్లో కానీ పలుమార్లు చర్చలు జరిగాయి. ఆ చర్చలో ఎటువంటి ఫలితం రాలేదు. అంతిమంగా నిన్న అగ్ర నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని నిన్న మమ్మల్ని 4 గంటలకు రమ్మంటే రేపు పరిష్కారం అయిపోతుందని చెప్తే మేము ఎంతో ఆశపడి అందరం కూడా వెళ్ళాం. ఎందుకంటే మన పరిశ్రమ, మన కుటుంబం అని మాకు కూడా గుర్తుంది. మన నిర్మాతల పరిస్థితి కూడా మాకు తెలుసు కాబట్టి మేము ఎక్కడా కూడా వంతమ్మ కోరికలకు ఓర్చకుండా ఎవరైతే మనం ఆనవాయితీగా అనుకుంటున్నామో ఆ 30% కూడా వన్ టైం కూడా పెంచకుండా కావాలంటే మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి, సంవత్సరం ఇంకా అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎక్కువగా పెంచి తర్వాత కావాలంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి కూడా చెప్పాము. అటువంటి ఏమి పరిగణలో తీసుకోకుండా మేము వేతనాలు పెంచుతాం, మీరు రండి అంటే మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిగా వాళ్ళు చెప్పారు 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతామని అన్నారు. సరే, ఒక విధంగా చర్చలు ఏదో ముందుకు వస్తున్నాయి, బాగానే ఉంటున్నట్టుంది. ఇంకా మళ్ళా మన కోరిక మాట్లాడదామని చెప్పేసి మేము కూడా ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 2 years తర్వాత 10% ఇవ్వండి అని చెప్పేసి మన నిర్మాతలు కూడా ఇప్పుడు భారం వేయకూడదు కాబట్టి ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 10% ఇవ్వండి అని చెప్పి మేము చెప్పాం. సరే, వారు మాట్లాడుకుని వస్తామని చెప్పారు. కానీ తర్వాత వారు వచ్చి ఏకంగా ఒకటే మాట చెప్పారు, మేము పెంచేది ఓన్లీ 2000 రూపాయలు, అంటే ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరు? చిరంజీవి గారిని డే ఫస్ట్ ఆయన కలవడం కోసం మేము లేబర్ కమిషనర్ గారి ఆఫీస్లో ఉండగా సార్కి ఫోన్ చేయడం జరిగిందండి, వారి పిఏకి. వారు నెక్స్ట్ డే చెప్తాను, ఈరోజు ప్రొడ్యూసర్లు కలుస్తున్నారన్న. నెక్స్ట్ డే ఏంటంటే మధ్యలో ఒకరికి చెప్పారు, అది వాళ్ళని పిలిచి వారికి వీరికి సయోధ్య కుదురులో చూడండి, ఛాంబర్ పెద్దలకు కూడా మేము చెప్పున్నాం, ఫెడరేషన్ పెద్దలు వస్తున్నారు మీ దగ్గర, ఫెడరేషన్ నుంచి వారితో మాట్లాడి సఫలీకృతం అయ్యేలా చూడాలని ఆయన చెప్పడం జరిగిందండి. వారిని మధ్యలో అనిల్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. ఎవరైతే ఆయన చెప్పారో వారిని సూచించిన వారిని అలాగే అప్డేటెడ్గా వారు తెలుసుకుంటున్నారండి, ఏంటి ఎట్లా జరుగుతుంది, కూల్గా అయిపోతుందన్న ఉద్దేశంలో వారు ఉన్నారని. మళ్ళీ మేము కలవడానికి మేము వారిని సమయం అడగలేదు. ముఖ్యంగా ఈ ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరూ కూడా మౌనంగా ఉన్నారండి. సమస్య సాల్వ్ అవుతుంది. ఛాంబర్ ఎంతసేపు ఫెడరేషన్ మాకు ఛాంబర్ పెద్ద దిక్కు, ఛాంబర్ చేస్తుంది, ఛాంబరే ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నామో మీ ద్వారా
వారు కూడా చూస్తున్నారండి, అయిపోతుందని వారు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఆయా నిర్మాతలు ఆయా హీరోలతోటి.